తీన్మార్ మల్లన్న సొంత పార్టీ మంత్రులపైన హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న గెలవడం అనేది జరిగింది. సో తను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న క్రమంలో కావచ్చు, తనకి టికెట్ ఇవ్వకుండా సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో నల్గొండకు చెందినటువంటి మంత్రి విదేశాల నుంచి కూడా ఇక్కడ కలెక్టర్కి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న గెలుస్తున్నారా అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మీరు ఎట్లా గెలుస్తారో నేను చూస్తానని చెప్పేసి కూడా తొడగొట్టడం అనేది జరిగింది. దగ్గరుండి కూడా నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసినటువంటి మీకు నేను కూడా దగ్గరుండి కూడా ఓడిస్తాను, నేను ఓడించకపోతే నేను మగాన్నే కాదన్నట్టు కూడా సవాల్ చేయడం అనేది జరిగింది. సో ఒకప్పుడు తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఇటు కేసీఆర్ కేటీఆర్ని విమర్శించినట్టే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని కూడా విమర్శించడం అనేది జరిగింది. మరి అవన్నీ మనసులో పెట్టుకొని తీన్మార్ మల్లన్నని గెలవకుండా వీరేమన్నా అడ్డుకున్నారా, లేకపోతే మరి తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టు విదేశాల నుంచి తన ముందే అంటే నా ముందే ఒక మంత్రి ఫోన్ చేసి ఈ విధంగా తీన్మార్ మల్లన్న గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి అడిగినట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. మరి దీనిపైన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. సో సొంత పార్టీలో ఉండేసి ఈ విధంగా విమర్శించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వర్గపోరు అనేది ఎక్కువ అంటే వర్గపోరు మళ్ళీ విజృంభిస్తుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనేది చూడాలి. మరి తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తారనేది చూడాలి. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి బీసీ సభలో బీసీలని కనుక ఎవరన్నా తొక్కాలని చూస్తే సీఎంనైనా వదలం, ఇంకెవ్వరిని కూడా వదలం. సో బీసీల వల్లనే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అంటే భారతదేశం కూడా బీసీల వల్లనే నడుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికంగా ట్యాక్స్లు కట్టేది మనమే. సో మనకే మొట్టమొదటి హక్కు అనేది ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి సో బీసీల రాజ్యం వచ్చే వరకు నేను అవసరమైతే నా పార్టీకి కూడా రాజీనామా చేస్తా, నా పదవికి కూడా రాజీనామా చేస్తా, బీసీలని అత్యంత స్థానంలో కూర్చోబెట్టడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఈ స్పీచ్ ఇస్తుండగా మధ్యలో నేను తీన్మార్ మల్లన్నగా పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నప్పుడు రిజల్ట్ రోజు ఒక కలెక్టర్కి విదేశాల నుంచి ఒక మంత్రి ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా అని చెప్పేసి అడగడం ఏంటి అంటే నన్ను ఓడగించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే ఒక బీసీ బిడ్డను ఎదగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆపే కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన విరుచుకుపడ్డం అనేది జరిగింది. సో నన్ను ఎవరెవరైతే ఆ రోజు టార్గెట్ చేశారో వాళ్ళందరికీ మిత్తీలు చక్రవడ్డీలు అన్ని వడ్డీలతో కలిసి వారు నెక్స్ట్ ఎలక్షన్స్లలో ఎట్లా గెలుస్తారో నేను కూడా చూస్తా అని చెప్పేసి తొడగొట్టారు. మరి ఇది అంటే ఇండైరెక్ట్గా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపైన వెంకటరెడ్డి గారి అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మరి దీనికి సంబంధించి మరి మా తీన్మార్ మల్లన్న ఏ విధంగా మళ్ళీ సంజాయించుకుంటారా లేకపోతే అదే మాట మీద ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే ఇప్పుడు మల్లన్న ఎక్కడ చూసినా కూడా బీసీ సభలలోనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో కూడా నాకు మంత్రి పదవి వచ్చిన అవసరం లేదని ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా బీసీలకు న్యాయం చెయ్యకపోతే నేను ఎదిరించి మాట్లాడతానని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే నాకు ప్రతి సీఎం అయినా ఒకరే, మంత్రి అయినా ఒకరే, ఎమ్మెల్యేలు అయినా ఒకరే, బీసీలకు ఎవరైతే అన్యాయం చేయాలని చూస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని చీల్చి చెండాడుతా అని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలపైన కూడా గతంలో కూడా హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా ఎక్కడా కూడా ఆయన కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవి కాలం అనేది ఇంకో 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి 3 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా ఉంటారా లేకపోతే బీసీలకు ఇప్పటికే కులగణన చేస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం అనేది జరిగింది. సో బీసీలకు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తామని చెప్పేసి అన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి బీసీ సభలో తీన్మార్ మల్లన్న ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇది కొత్తగా ఏం కాదు, గతంలో కూడా బీసీ సభలకు సంబంధించిన తాజ్ కృష్ణ హోటల్లో కావచ్చు ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వం పైన డైరెక్ట్గా కూడా విమర్శించడం అనేది కూడా జరిగింది. సో త్వరలో బీసీలకు ఇప్పటివరకు మంత్రి పదవులు 2 వచ్చినాయని చెప్పేసి అనడం కావచ్చు, తర్వాత గతంలో బీసీలకు సీట్ల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో అన్యాయం జరిగింది. సో బీసీలకు కనుక ఇంకోసారి అన్యాయం చేస్తే మాత్రం తొక్కి నారదీస్తా, అలాగే నా
గెలుపులో భాగంగా కృషి చేసిన వాళ్ళకి నేను ఆదుకుంటా, అలాగే నా ఓటమికి కృషి చేసిన వారిని కూడా ఎవరిని కూడా వదలను. సో ఇదే నా ఛాలెంజ్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. బీసీల మీటింగ్ అనగా ఒకటైనా ఇలా కళ్ళు అంటే మేమిద్దరం ఒకటైతే అలా కళ్ళు మండే మేము బీసీల కాపత వచ్చినప్పుడు ఒకటే పిల్లలనే ఎన్నికలు ఉన్నప్పుడు మా పంచాయతీ మేము చూసుకుంటాం. కానీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీ సోదరులారా, బీసీ బిడ్డలారా, నీ ఓడి కోసం ఆలోచన చేయి, నీ ఓడి కోసం పించాయి, నీకు జరుగుతున్న అన్యాయాన్ని పించాయి. ఎంత 60% బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ఆయన అంటా ఉండు బీసీలకు మంత్రి పదవి లేదంటే. ఇప్పుడు వచ్చే 6 బీసీలే, వచ్చే 6 బీసీలే చేశాను అంతే కదే. మిగిలిన 6 అయితే బీసీలేగా. ఇప్పుడు రావాల్సిన 6 పదవులు బీసీలే. ముఖ్యమంత్రి గారు కూడా బిల్లుగానే ఉన్నట్టుండు. కాబట్టి బీసీల పక్షాన ఎవరు మంచి చేసినా, బీసీలకు జరిగిన అన్యాయం పైన ఏ రెడ్డి గారు మాట్లాడినా, ఏ వెలమ గారు మాట్లాడినా, ఏ బ్రాహ్మణ అయినా మాట్లాడినా మేము వాళ్ళ మద్దతు తీసుకుంటాం. మేము వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుంటాం. ఖచ్చితంగా మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల విషయంలో, మా వర్గాలకు జరిగినటువంటి ఏది దోపిడీ విషయంలో ఎవరైతే నికాస్గా ఎస్ మీకు జరిగింది అన్యాయం అని చెప్తారో వాళ్ళని కూడా గౌరవించుకునేటువంటి మూమెంట్ మేము తీసుకుపోతా ఉన్నాం. సోదరులారా, ఇదే వరంగల్లో దాదాపు నేను 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన, 100 కిలోమీటర్లు తిరిగిన ప్రజల మూడు చూసినన్నా నేను నమ్ముతున్నా ఈ ప్రజలని రాబోయేటువంటి 3-4 ఏళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదకి రాబోతా ఉంది. మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది, శాస్త్రంలో క్లాసెస్ అని చెప్పింది, మనం తరగతులు అని చెప్పింది. అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు. కాబట్టి మనము పొలిటికల్ గా అన్టచబుల్ ఉన్నాం. ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరేషాన్ ఉందో తెలుసు మీ అందరికీ. కిన్మార్మలన్న బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే, బెదిరిచ్చే తెచ్చుకుంటూ సీటు. బెగ్గింగ్ చేయలే, బెదిరిచ్చే తెచ్చుకున్నా. నేను బెగ్గింగ్ చేయను ఎవరిని, భిక్షాం దేహి అని అడగను, నీ సంగతి ఏందిరా అని అడుగుతా. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం. బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి. ఏం ఒక్కసారి ఇవాళ ఈ ఆడకట్టంతా పోషావ పండుగలు అవుతున్నాయి. పోషావ పండుగల కాడ ఇప్పుడు మనం యాటలు కోసుకోవాలన్నాయి, చుట్టాలను పిలుచుకోవాలన్నాయి, ఇంకా దినాన్నాయి, సాగబోయన్నాయి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు. వాళ్ళకి ఏ పండుగ లేదు, ఓ బోన పెట్టేది లేదు, ఇవేం లేవు, ఇవన్నీ మనకే. అందుకే మొన్న వాళ్ళు అంటా ఉండేది బీసీలో బొడ్రాయి చుట్టూ తిరుగుతారు, వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారని. మన అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరులారా. ప్రతి క్షణం ఓ కుట్రను పసిగట్టాలి. మనం వీళ్ళు చేసే కుట్రలను ప్రతి క్షణం పసిగట్టాలి.